విమానం గాల్లో ప్రయాణించాలంటే పైలట్ చాలా అలర్ట్గా ఉండాలి. కానీ మన ఎయిర్ ఇండియా కో పైలట్ మాత్రం విమానం కంటే ముందే తను వేరే లోకంలో ప్రయాణించాలనుకున్నాడో ఏమో. ఏకంగా గంజాయితో దొరికిపోయి మన దేశం పరువుని శాన్ ఫ్రాన్సిస్కో ఎయిర్పోర్ట్లో గాల్లో కలిపేశాడు. అసలు ఏం జరిగిందో తెలుసా? మంగళవారం రోజు ఢిల్లీ నుంచి శాన్ ఫ్రాన్సిస్కోకి ఒక కో పైలట్ స్టాఫ్ ఆన్ డ్యూటీ కింద వెళ్ళాడు. అంటే వెళ్ళేటప్పుడు ప్యాసింజర్ క్యాబిన్లో కూర్చొని వెళ్ళాడు. కానీ తిరుగు ప్రయాణంలో తనే ఫ్లైట్ నడపాలి. ఇక్కడే సీన్ రివర్స్ అయింది. శాన్ ఫ్రాన్సిస్కో ఎయిర్పోర్ట్లో అధికారులు చెకింగ్స్ చేస్తుండగా మనోడి బ్యాగులో గంజాయి బయటపడింది. అమెరికా అధికారులు షాక్. వెంటనే ఎయిర్ ఇండియాకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి కో పైలట్ ని ప్యాసింజర్ ఫ్లైట్ ఎక్కించి వెనక్కి పంపించేశారు. ఏప్రిల్ 14న జరిగిన ఈ క్రేజీ ఇన్సిడెంట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇదేదో ఫస్ట్ టైం అనుకుంటే పొరపాటే. 2025 డిసెంబర్లో కూడా ఒక కెప్టెన్ ఇలాగే దొరికాడు. వాంకోవర్ ఎయిర్పోర్ట్లో 2 సార్లు బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేస్తే అతడు ఫుల్లుగా తాగి ఉన్నాడని తేలింది. కెనడా అధికారులు అప్పట్లోనే గట్టిగా ఇచ్చి పంపారు. ఇప్పుడు ఈ కో పైలట్ ఇష్యూపై ఎయిర్ ఇండియా రియాక్ట్ అయింది. ఇలాంటి పనులు చేస్తే అస్సలు ఊరుకోం, కఠినమైన డిసిప్లినరీ యాక్షన్ తీసుకుంటామని స్టేట్మెంట్ ఇచ్చింది. ఇప్పటికే ఈ మ్యాటర్ డీజీసీఏకి కూడా వెళ్ళింది. వందల మంది ప్రయాణికుల ప్రాణాలు పైలట్ చేతుల్లో ఉంటాయి. అలాంటిది ఇలాంటి రెస్పాన్సిబిలిటీ ఏంటో అర్థం కావడం లేదు. కిక్కు కోసం గంజాయి తీసుకెళ్లి తన కెరీర్నే దేశం పరువునే రిస్క్లో పడేసిన ఈ పైలట్ పనిపై మీరేమంటారు? ఇలాంటి వాళ్లకు ఎలాంటి శిక్ష వేయాలి? కామెంట్లో చెప్పండి.